ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అలాగే అమావాస్య రోజు ఈ కుంభరాశి వారు ఒక వ్యక్తిని దూరం పెట్టాలి. ఈ వ్యక్తిని దూరం పెడితేనే మీ యొక్క జీవితంలో ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ వారితో కలిసి తిరగటం కానీ లేకపోతే కనుక వారితో కలిసి ఏదైనా పని మొదలు పెట్టారంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా మీరు గమనించాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే మీ జీవితంలో ఆర్థిక పురోగతి కోసం కావచ్చు, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకోవటానికి కావచ్చు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన మీకు మేలుకరమైన ఫలితాలను ఇస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలని కాని అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ ఎక్కువ కాలం నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కానీ వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంలో అనేక రకాల ఇబ్బందులను తీసుకుని వస్తూ ఉంటాయి. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా ఈ కుంభరాశి వారు చక్కగా రాణించగలుగుతారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి మంచి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు డిసెంబర్ 1వ తేదీ దినఫలాలు చూసినట్లయితే, అంటే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అమావాస్య రోజు మీ యొక్క దినఫలాలు చూసినట్లయితే ఒక వ్యక్తిని మీరు ఖచ్చితంగా దూరం పెట్టాలి. దూరం పెడితేనే మీ యొక్క జీవితంలో మీకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి మీరు కాపాడబడతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిని మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిని మాత్రం మీరు ఖచ్చితంగా దూరం పెట్టాలి. అది మీ యొక్క స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, లేకపోతే మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఉన్నారు. మూర్ఖంగా వాదించే ఒక వ్యక్తి మీకు స్నేహితుడిగా కానీ, స్నేహితురాలిగా కానీ ఉన్నారు. అయితే వారు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి వాదిస్తూనే ఉంటారు. నేను చెప్పింది రైట్ అనే భావన వారికి ఉంటుంది. మీరు ఏం చెప్పినా, ఎంత చెప్పినా, మీరే కాదు ఎవరు ఏం చెప్పినా కానీ వారి యొక్క స్వభావంలో కొంచెం మార్పు అనేది ఉండదు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే కనుక వారిని ఈ రోజు మీరు ఖచ్చితంగా దూరం పెట్టాలి. వారితో ఈ రోజు కలిసి తిరగటం కావచ్చు, కలిసి ఏదైనా పనులు మొదలు పెట్టడం కావచ్చు, ఇంపార్టెంట్ పనులకి వారిని తీసుకుని వెళ్లటం కావచ్చు చేశారంటే మొదటికి మోసం వస్తుంది. వారితో మీరు కలిసి ఏ పని చేసినా కానీ, కలిసి తిరిగినా కానీ ఒక సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సమస్యకు వారే కారణమవుతారు. ఆ సమస్య మిమ్మల్ని చాలా కాలం పాటు వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో కనుక ఉన్నట్లయితే ఈ రోజు వారితో మీరు బయటికి వెళ్లటం కానీ, కలిసి తిరగటం కానీ, కలిసి మాట్లాడటం కానీ, కలిసి ఏదైనా పని చేయటం కానీ అస్సలు చేయకూడదు. చేశారంటే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదమైతే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ కుంభరాశి వ్యక్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి. అయితే వినియోగదారుల్లో ఒకరి వల్ల మీరు ఒక మంచి వార్తనైతే వింటారు. అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారు గ్రేట్ గా చెప్పటం, అలాగే ఇతర వ్యక్తులకి కూడా మీ యొక్క వ్యాపారం గురించి మేము గొప్పగా చెబుతున్నామని ఈ విధంగా వారు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పటం మీకు చక్కటి అనుభూతినైతే కలిగిస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. అయితే కొన్ని పరిహారాలు మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య కూడా కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే కనుక మీరు 3 నిమ్మకాయలు అలాగే 3 మిరపకాయలు కలిపి ఒక దారానికి కట్టి మీ యొక్క వ్యాపార సంస్థ ఎదుట అంటే కార్యాలయం ఎదుట వేలాడదీయండి. ఏ నెగటివ్ ఎనర్జీ కూడా మీ యొక్క వ్యాపార కార్యాలయంలోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఈ విధంగా కుంభరాశి వారు కట్టుకోవాలి. అంటే 3 నిమ్మకాయలు అలాగే 3 మిరపకాయలు కలిపి మీ ఇంటి ప్రధాన ద్వారానికి బయటి నుండి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపుగా ఉండే విధంగా వేలాడదీయండి. ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులని కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక కుంభరాశి వారు ఉద్యోగస్తులకి మెంటల్ ప్రెషర్ అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది. అంటే మానసిక ఒత్తిడికి గురయ్యే కొన్ని సందర్భాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక పొరపాటు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కార్యాలయంలో మీకు తోటి ఉద్యోగస్తులతో కొంత గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే మీరు ఈ సమయంలో అనవసరంగా ఒక వ్యక్తి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఈ సమస్య రాబోతుంది. జాగ్రత్తలైతే తీసుకోండి. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరి అడ్రస్ కోసం అయితే చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారో వారి అడ్రస్ మీకు లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి మీ యొక్క రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ ఈ రోజు వస్తుంది. అది కూడా అనుకూలమైన ఫలితం అయితే మీకు రాబోతుంది. అలాగే విహార యాత్రలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఏ సమయంలో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారు ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా శుభకరమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామితో కాస్త ఎక్కువగానే సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీ యొక్క ప్రేమ గురించి మీ యొక్క పెళ్లి గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు అంటే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మూర్ఖంగా వాదించే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఎవరున్నా సరే వారిని ఈ రోజు దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారితో కలిసి తిరగటం కలిసి ఏదైనా పనులు చేయటం మాత్రం మీకు అశుభమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కొన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అయితే కుంభరాశి వారు శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మీరు మీ యొక్క జీవితంలో శుభకరమైన ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.